కేంద్రంలో ఆదివాసీ కుటుంబంపై జరిగిన దౌర్జన్య దాడిపై ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో R&B గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీగా బయలుదేరి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 150 మందికి పైగా ఆదివాసీ యువత యువకులు ర్యాలీలో పాల్గొని వలస గిరిజన నేతలకు ఏజెన్సీ వదిలి వెళ్లిపోవాలి అంటూ 1/70 చట్టాన్ని మరియు పెసా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నవనిర్మాణ సేవా వ్యవస్థాపకులు కొర్సా నరసింహమూర్తి మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ కుటుంబంపై జరిగిన దౌర్జన్యపు దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడ్డ గిరిజన నేతలపై క్రిమినల్ కేసులు మరియు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై సుమారు గంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో స్తంభించిన రాకపోకలకు సమాచారం అందుకున్న స్థానికులు అధికారులు SI తిరుపతిరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వారి డిమాండ్లపై MRO సరైన వివరణ తెలపడంతో రాస్తారోకోను విరమించుకుని ఆదివాసీ సంఘాలు ఈ కార్యక్రమానికి గోడ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి మరియు మండల అధ్యక్షులు కుంజా మహేష్, పూనెం ప్రతాప్, వాసం నారాయణ, ఆదివాసీ యువత యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాంబాబుపై దాడి చేసిన వలస గిరిజనేతరులైన రాజమౌళి పైన వెంటనే రాంబాబుపై దాడి చేసిన వలస గిరిజనేతరులైన రాజమౌళి పైన వెంటనే ఖబర్దార్ వలస గిరిజనేతరులారా, తరిమి కొడతాం తరిమి కొడతాం వలస గిరిజనేతరులను తరిమి కొడతాం తరిమి కొడతాం తరిమి కొడతాం. మా చట్టం వైలేషన్ జరుగుతుంది, ఒక్కరోజు కాదు, ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ మా చట్టం వైలేషన్ జరుగుతుంది. దాని గురించి మేము మాట్లాడతాం సార్. మరి ఎట్లా సార్ సిఐ గారు మేము అనేది ఏంటంటే ఈ చట్టాలు ఉన్నాయి, సెంట్రల్ చట్టాలు, రాజ్యాంగబద్ధత కలిగినటువంటి చట్టాలు. ఈ చట్టాలు ఉన్నప్పుడు ఆ చట్టాన్ని కాపాడడానికి అధికారులు ఉన్నారు కదా, మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ ప్రజలు బయటికి రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నట్టు వైఫల్యం ఎవరిది? అధికారులదా ప్రజలదా? ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలానికి చెందిన తల్లడి రాంబాబు గారిపై గిరిజనేతరుడైన రాజమౌళి గారు దాడి చేయడం చాలా ఇది చట్టానికి విరుద్ధమని మేము ఆవేదన చేస్తున్నాం. ఇదే 5th షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరుల పెత్తనం చెల్లదని ఈరోజు మేము రాస్తారోకో చేయడం జరిగింది. ఏదైతే 5th షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలకే ప్రభుత్వ భూముల మీద సర్వ హక్కులు ఉంటాయని ఐక్యరాజ్య సమితి కూడా చెప్పినప్పటికీ కూడా నేటికి కూడా స్వతంత్రం వచ్చే 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆదివాసీలు చట్టాలు అమలు కాకపోవడం ఇది సిగ్గుచేటని మేము ఈరోజు ఆవేదన చేస్తున్నాం. ఇప్పటికి కూడా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలపై దాడి జరగడం ఎంతవరకు సమంజసమని ఈ రోజు వస్తున్న ఏజెన్సీ ప్రాంతాల్లో 107 చట్టాన్ని పెసా చట్టాన్ని అమలు చేయని అధికారులను మాత్రం ఈ మైదానం ప్రాంతానికి ఏజెన్సీ ప్రాంతం నుండి మైదానం ప్రాంతానికి బదిలీ చేయాలి. తక్షణమే రాంబాబు గారిపై దాడి చేసిన వారిపై 6A 6B SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే 6th షెడ్యూల్ ఏరియాలో అధికారులు 107 చట్టాన్ని గౌరవించే విధంగా వ్యవహరించాలే కానీ ఆ చట్టాన్ని అమ్ముకునే విధంగా చేయొద్దని మేము అధికారులని కోరుతున్నాం. వెంకటాపురం జడ్డు సర్వే నెంబరు 42/6లో తల్లడి రాంబాబు అనే ఒక గిరిజనుడు గత 20 ఏళ్ల నుంచి కూడా అక్కడ నివాసం ఉంటూ వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు. ఇదే క్రమంలో మరి ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి ఒక గిరిజనేతరుడు ఈ ప్రాంతంలోకి వలస వచ్చినటువంటి గిరిజనేతరుడు అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా గిరిజన చట్టాలని వైలేషన్ చేస్తూ ఇక్కడ వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులని అధిక రేట్లకు అమ్ముకుంటూ వాళ్ళని ఆర్థికంగా దోసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతోటి మరి ప్రభుత్వ భూములని అధికారులను మభ్యపెట్టి ప్రభుత్వ భూములని కబ్జా చేసి మరి అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన చివరికి దాడి చేసేటటువంటి
స్థాయికి ఎదిగినటువంటి ఆ వలస గిరిజనేతడైన రాజమౌళి పైన మరి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన పైన క్రిమినల్ కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము ఈరోజు ఆదివాసీ నవనిర్మాణ సేన అదేవిధంగా జిఎస్పీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరైతే పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి బట్టల షాప్ ఏదైతే ఉందో ఆ బట్టల షాపుకి అనుమతి లేదు కాబట్టి తక్షణమే ఆ బట్టల షాపును కూడా సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరడం జరిగింది అధికారులను. అలాగే ఇక్కడ 170 చట్టాన్ని కూడా పటిష్టంగా అమలు చేయాలని, వలస గిరిజనేతడి చేతిలో అక్రమంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా మరి స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి మరి ఎంఆర్ఓ గారిని కూడా ఈరోజు మేము కోరడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎల్టీఆర్ చట్టాన్ని కానీ వీసా చట్టాన్ని కానీ పూర్తిగా అధికారులు విస్మరించడం జరిగింది. మరి అధికారులు ఈరోజు మరి షెడ్యూల్ చట్టాలని గౌరవించకుండా అమలు చేయకపోవడం వల్ల మాత్రమే ఈరోజు వందలాది మంది ఆదివాసీలంతా కూడా ఈరోజు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వ అధికారుల వైఫల్యం, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యం కూడా ఉన్నది. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మా యొక్క షెడ్యూల్ చట్టాలను అమలు చేయండి, అదేవిధంగా 5th షెడ్యూల్ని 100% అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా 5th షెడ్యూల్ని 100% మీరు కనుక అమలు చేయకపోతే మేము మళ్ళీ వేలాది మందితోటి ఈ మేము రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.